భగవతి శక్తి కంఠ భూరి కుటుంబిని భూరి కృతే త్రిభుజకంఠ నివారణ చండ పర క్రమశోధి కృతే చండని పాపిత ముంద పడాధిపతే త్రిభువన అస్తక పోషణ శుభలాకృతే హరిగిరి నందిని నందిత. ఇది బ్లౌజ్ భవాని పుట్టిందండి. పట్టుచీరలు చందమామ దేవనల కూనెలమ్మ. ఇది బిగ్ బోర్డర్. బిగ్ బోర్డర్ ఎక్కడ ఉంది సార్? ఇగో ప్రియా క్లాస్ టాపర్గా వచ్చిందండి. ఇంటర్లో క్లాస్ టాపర్గా వస్తే ఇది 2000 పెట్టి డ్రెస్ తీసుకున్నానండి. లాంగ్ ఫ్రాక్. అసలు ఆమె షాక్ అయింది. అప్పుడు సాలరీ వచ్చింది. 2000 పెట్టి డ్రెస్ తీసుకుంటాం. అప్పుడు ఫ్యాషన్, కొత్త ఫ్యాషన్గా వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ 2000 పెట్టి తీసుకున్నానండి. 1 కాదు 2 కాదు. ఇది లాంగ్ ఫ్రాక్ ఎంత బాగుందో తెలుసా? తనకి ఇప్పించేసాను. నెట్టెడ్ ఫ్యాషన్ ఫస్ట్ రావడం మనకు. అప్పటికి వెంకటేశ్వర షాపింగ్ మాల్లో ఉన్నాను. ఇదండి ఇదేమో ప్రియ వాళ్ళ డాడీ ఉన్నాడు. ఇది లాంగ్ ఫ్రాక్, ఇది లంగా ఉంది. ఇది కూడా ప్రియ వాళ్ళ డాడీ ఉన్నాడు. ఎక్కడ బ్లౌజ్కి ఒక్కొక్క స్టోరీ ఉంది అన్నాను కదా నేను. ఆగండి నేను పుట్టినండి, కష్టపడి పుట్టానండి. అగో రాత్రులు కష్టపడి తినక ఒక పూట ఉపవాసం ఉండి కూడా నా పిల్లలకు. ఇగో బ్లౌజులు, లంగలు, శారీస్ మామూలు విషయం కాదండి. ఇగో పట్టు లంగన ఇగో బ్లౌజ్ అండి. కళ్ళు చాలా అమ్మాయి వేసుకుంటాయి. గ్రీన్ కలర్ ఓని. ఆ బట్టలలో ఎక్కడ దొరకట్లేదు. ఇదండి మ్యాచింగ్. ఇట్లాంటి బట్టలు వేసుకొని మా పిల్లలు ఆడ మీద తిరిగితే నేను ఫంక్షన్లకు వెళ్ళినా కూడా ఇది ఇష్టం అండి బాబు. దృష్టి మామూలు దృష్టి కాదు. బార్డర్ ఇట్లా వేసుకొని పిల్లలకి ఇట్లాంటి బట్టలు, నాకు ఇట్లాంటి బ్లౌజులు నాకు చిన్న పిల్లలే 10-12 ఏళ్ళు 11 ఏళ్ళు ఇట్లా పిల్లలు వేసుకొని తిరిగితే దృష్టి తగ్గేటంత బాబు. చూసారండి? స్వయంగా నేను కుట్టిన లంగానే, స్వయంగా నేను తయారు చేసిన జాకెటే. సరేనా? ఒక దసరాకి ఇదండి ప్యాచ్ వర్క్. ఇది ఈ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ అండి. ఇది ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఇది లంగా, ఈ బ్లౌజ్, ఇది బోనే అండి. వీటి కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా? అప్పుడు వాడు అంత పెట్టాలి. 1000 స్టార్టింగ్లో 1000 చీరలకు, జాకెట్లకు కొనడానికే 1000. ఇంకా మెటీరియల్స్ తెచ్చుడు, కుట్టుడు అందామంటే పిల్లలందరికీ, మా చుట్టూ వాళ్ళందరూ చక్కగా సింగరేణి ఎంప్లాయీస్, వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు, బాగా చదివేవాళ్ళు. ఎక్కడ మూల కూర్చొని ఉండే పిల్లలు కాదు కదండి, బాగా చదివేవాళ్ళు. అందుకోసమని భగవతి శక్తి కంఠ కుటుంబిని భూరి కృతే స్వయంగా నేను కొని కుట్టానండి. ఇది చాలా హ్యాపీగా ఆనందంగా వేసుకుంటారు. అప్పుడప్పుడు వేసుకుంటారు. ఇంకా వాళ్ళకి లావ్ అవ్వలేదు. భావానికి వస్తే లావ్ అయ్యింది కానీ ప్రియ లావ్ అవ్వలేదు. వేసుకుంటారు. ఇంకా నాకు నా జ్ఞాపకార్థంగా ఉండాలి. వేసుకోవచ్చు. వాళ్ళు వేసుకున్న పొజిషన్స్ మారలేదు కదా. ఎంత కష్టపడి కుట్టుకునే ఎందుకు వాడు వేసుకుంటారు. నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కాబట్టి చూపించే అవకాశం వచ్చింది. వావు దీన్ని ఓనేమైందమ్మా?
ఓహో దీని బ్లౌజ్ దీని చీర నా దగ్గర ఉంది కదా, ఈ చీర అండి నా దగ్గర ఉంది, ఇది చీర అక్కడ ఉంది టేక్ మాత్రం నా దగ్గర ఉంది. ఎందుకు దొరుకుతుంది మీరు వాళ్ళు, ఇది ఎంత హార్డ్ వర్క్ కష్టపడి ఇందులో ఈమె చేయబెట్టిందండి, అద్దాలు ఆమె కొన్ని వేసుకుంది. అన్ని చీరలు బ్లౌజ్ చీరలు ఉంది. నేను ఎక్కడ చూసిన అక్కడనే పెడతాను, నువ్వు వర్రీ కాకు. నేను చున్నవన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇదండి మా అమ్మకు ఉన్నది. ప్రియా క్లాస్ ఫస్ట్ టాపర్గా వచ్చి డిస్ట్రిక్ట్ టాపర్గా వచ్చినందుకు 2500 పెట్టి మా అమ్మ నాకు పట్టు చీర కొందామని అన్న అమ్మ వచ్చి, అమ్మో నా మనవరాలకు అంతా చదివింది, నా మనవరాలు పాస్ అయింది అని చెప్పేసి ఈమె బ్లౌజ్ తీసుకున్నదండి. బ్లౌజ్ ఇందులో వచ్చింది, గోల్డ్లో వస్తే అది అట్రాక్షన్ లేదు. పింక్ ఏమో నెట్టెడ్ చున్నీ వచ్చింది. అట్రాక్షన్ లేకపోతే అప్పటికప్పుడు ఇది నా బ్లౌజ్ పట్టు సేమ్ ఇందులో కలిసేటట్టు ఉంది. నాకు చీర మీద బ్లౌజ్ సెట్ చేశానండి. ఇదే బాగుంది ఆ గోల్డ్ కలర్ బ్లౌజ్ కంటే. ఇదండి పిల్లల ముద్దు ముచ్చటగా వాళ్ళ ప్రతిభ ఉన్నది, వాళ్ళ ప్రతిభ ఉండి పిల్లలు చెప్పినట్టు విన్నారు కనుక ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి వాళ్ళకి. లేదంటే ఆ కష్టానికి తగ్గట్టుగా ఇచ్చేవాళ్ళం కాదేమో. ఇంకా పిల్లలంటే ఇష్టం కాబట్టి ఇన్ని బట్టలు, నిజతల బట్టలు కొనడం, కుట్టడం, లంగా ఉన్ని ఉన్నాయి. లంగా ఉన్ని పదిగాలు ఉన్నాయండి. లంగా ఉన్ని లాంగ్ ఫ్రాక్స్, వేలండి బాబు. ఈ లాంగ్ ఫ్రాక్స్కి వేలకు వేలండి బాబు. అంటే స్టార్టింగ్ ఏది వస్తే అది ఫ్యాషన్కి తెచ్చుడే. పిల్లలు బాగా చదువుతున్నారు కదా, ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చుకుంటా. 10th పాస్ అయితే 10 డ్రెస్సులు కొంటాను వీళ్ళకి మాట ఇచ్చుడు. 10th పాస్ అయితే 10 డ్రెస్సులు కొన్నా, భావానికి 10 డ్రెస్సులు కొన్నా, దివ్యకు 10 డ్రెస్సులు కొనుడు 10th పాస్ అయితే. భావానికి దివ్యకు అయిందా, ప్రియకు అట్లా బుదిరికిచ్చేదాన్ని. బదులు కొడితే తిడితే వినరు కదా పిల్లలు, ఆగమైపోతారు, సత్తామంటారు, బతుకుతామంటారు. ఇది లాంగ్ ఫ్రాక్ 1000 రూపీస్ అండి. ఈ వైలెట్ కలర్ అంటే పిల్లలకు చాలా ఇష్టం ప్రియకు. ఇది చోకు చూసారు ఎంత బాగుంది, వడ్డేనలాగా. ఈ వడ్డేనలాగా ఉన్నదని చూసే ఇది కొన్నానండి. ఒక్కొక్క డ్రెస్కు 1000 రూపీస్. ఏమైనా పెట్టడమా, మనీ దాచి పెట్టడమా, పిల్లలకు బట్టలు కొనడమా. మరి వాళ్ళు చదివేటట్టు టాప్ అందరు ఫెయిల్ అయ్యి కూర్చుండేవాళ్ళు. 3 పిల్లలు ఫెయిల్ అయ్యేటోళ్ళు కాదు. అట్లానే ఆశపడి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా, చదివించుకుంటా, మిషన్ కుట్టుకుంటా, నేను చదువుకుంటా. నాకైతే చదువు వచ్చింది వీళ్ళని చేయబట్టి, ధైర్యం వచ్చింది. పట్టాల్సిన అవసరం లేకుండానండి మా పిల్లలతోనే. ఇంత బాగుందండి. వస్తాయి ప్రియ పొజిషన్ మారలేదు, ప్రియ వెయిట్ అవ్వలేదు, అంతనే ఉంది కాబట్టి అన్నీ వేసుకుంటాయి. కొంతమంది ఏం చేస్తారు, లావ్ అయిపోతే అవి వేసుకోరాదు డ్రెస్లో, ఇంకా ఎవరికైనా ఇచ్చేస్తారు, పడేస్తారు కదా. అట్లాంటి అవసరం తల్లికి పడలేదు. చూడండి, నేను స్వయంగా కొన్న డ్రెస్సులు చూడండి, మీరు చూడండి. ఈ వర్క్ ఎంత బాగుందండి. ఆహా, డిజైన్ ఎంత బాగుందండి. నెట్టెడ్ క్లాత్ కుదిరిపించుకుంటా, బదులాడుకుంటా నేను బ్లౌజులు, శారీస్, ఫాల్స్, డ్రెస్సులు, గాగ్రాలు బాగా కుడతాను. కుట్టిన గిరాకీ వెళ్ళిపోయినా డబ్బులు అయిపోయినాయి. కానీ పిల్లల దగ్గర ఉండేప్పటికీ ఈ డిజైన్స్ నా దగ్గర ఇప్పుడు మీకు చూపెట్టడానికి కనబడుతున్నాయండి. ఎప్పుడూ ఒకప్పుడు నాకు జాబ్ లేదంటే 2013 నుంచి నేను జాబ్ చేస్తున్నాను. దానికంటే ముందటి నుంచి 10, 2009, 2008 ఆ కాలంలో అండి, 2005 నుంచి. భవాని 2000 సంవత్సరం నుంచి పుట్టింది. కానీ మొత్తం నాకు ఒక 25 సంవత్సరాల నుంచి నేను మిషనే కుడుతున్నానండి. 25 సంవత్సరాల నుంచి మిషన్ కుట్టుకుంటూ ఉన్నానండి. రామోజీ ఫిలిం సిటీలో జాబ్ చేసింది. ప్రియ కొనుక్కుందండి ఈసారి. ఆమె జాబ్ చేసింది కదా, 2500 రూపాయల సారికి ఈ ప్రియ కొనుక్కుందండి. నేను కొనలేదు. ఈ ప్రియ నెలకు 10,000, 15,000 వచ్చేది. రామోజీ ఫిలిం సిటీలో జాబ్ చేసేది అమ్మాయి. ఆమె కూడా ఇవన్నీ నేను కొన్నాయి. ఆమె కూడా కొన్ని కొనుక్కునేది. ఆమెకు కావాల్సిన బ్యాగులు, స్ప్రే కొట్టుకుంటుంది ప్రియ. స్ప్రే బాటిల్స్కి తన డబ్బులు ఎన్నో అయిపోయింది. ఓకేనా, స్ప్రే కొట్టుకుంటే నాకు పడదు కానీ ప్రియ స్ప్రే కొట్టుకుంటుందండి. ఈ చీర ఇట్లాంటి చీరలేనండి. వీళ్ళకి కొనిపెట్టేదని చీరలు, లంగబోనులు, లంగ జాకెట్లు. ఇప్పుడు గాలికి దీపాలు పెట్టినట్టు చెప్తే కుదురుతుందండి కదా.
వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్స్ పెట్టి మరి పిల్లలకు నెక్స్ట్ వీడియోలో చూపెడతానండి. హాయ్.